వెల్కమ్ టు వెటనరీ మాస్టర్ క్లాస్ 30 డేస్ సిరీస్. గతంలో విరేచనాల గురించి తెలుసుకున్నాం కదా. ఇప్పుడు డే 7లో భాగంగా బ్లూ టంగ్ వ్యాధి గురించి తెలుసుకుందాం. గొర్రెలు నీలిరంగులోకి మారితే అది చాలా ప్రమాదకరమైన వ్యాధి సంకేతం రావచ్చు. ఇదే బ్లూ టంగ్ డిసీజ్. వీటిని బ్లూ టంగ్ ఎలా గుర్తించాలంటే ఎక్కువ జ్వరం రావడము, నాలుక నోటి భాగంలో నీలిరంగు లేదా ఊదా రంగులోకి కనిపించడం, నోటి నుండి ఎక్కువగా లాలాజలం కారడం, నోట్లో ఎక్కువ పుండ్లు, నాలుక మొత్తం ఎర్రగా రావడం, నోరు మొత్తం ఎర్రగా రావడం అంటూ ఉంటాయి. కాళ్ళు వాపు రావడం, కుంటుతూ నడవడం, మేత తినకపోవడం, నీరసంగా ఉండడం. ఇది ఎందుకు వస్తుందంటే బ్లూ టంగ్ వైరల్ వల్ల వస్తుంది. ఇది కొలికాయిడ్ అనే ఈగ కుట్టడం ద్వారా ఒక జంతువు నుండి మరొక జంతువుకు వ్యాపిస్తుంది. దీని చికిత్స ఏమిటంటే ఈ వైరస్కు ప్రత్యేక మందులు లేవు కానీ ఆల్టర్నేటివ్ మెడిసిన్ ఇవ్వాలి. ఎక్కువగా ఈ బ్లూ టంగ్ వచ్చినప్పుడు ఎక్కువగా జ్వరం ఎక్కువగా ఉంటుంది. జ్వరంకి మెల్లెక్స్ ప్లస్ ఉదయం సాయంత్రం 3 ml చొప్పున లేదా ఎక్కువగా దూడలకు ఎక్కువ వస్తాయి. దూడలకు వచ్చినప్పుడు 2 ml ఉదయం సాయంత్రం ఇవ్వాలి. వీడియో చూపినట్టు ఇవ్వాలి. అలాగే మనం ఇంకా పెన్సిలిన్ యాంటీబయాటిక్ ఇది చాలా మంచిగా పనిచేస్తుంది. వీడియోలో చూసిన మెడిసిన్ చాలా మంచిగా పనిచేస్తుంది. దీన్ని ఉపయోగించడం ద్వారా మా గొర్రెలకు కూడా నివారణ అయింది. ఇది పక్కా మా అనుభవంతో చెప్తున్నది. ఇది డాక్టర్ సలహా మేరకు ఉపయోగిస్తుంది. ఇంకా వీడియోలో కనిపిస్తున్న ఫ్రేన్ కూడా నోరు మొత్తానికి కొట్టడం ద్వారా లోపల పుండ్లు తగ్గుతాయి. నోరు పూత తగ్గి గొర్రె నార్మల్ స్థితికి వస్తుంది. ఈ నివారణ ఏమిటంటే ఈగలు దోమలు పెరగకుండా షెడ్లను శుభ్రంగా ఉంచండి. టీకా రైనీ సీజన్ వచ్చిన స్టార్టింగ్లోనే టీకా ఇవ్వడం మంచిది. జబ్బు వచ్చిన వెంటనే గొర్రెలను వేరుగా ఉంచండి. రేపు డే 8లో డీవార్మింగ్ అంటే ఏమిటో తెలుసుకుందాం. పురుగులు మందులు ఎప్పుడు వేయాలి, ఎందుకు వేయాలో కూడా తెలుసుకోవాలి. పూర్తిగా తెలుసుకుందాం. మహేష్ పాస్మిత్రాన్ని ఫాలో చేయండి. థ్యాంక్ యూ.